श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। సాయి వంటి దైవంబు లేడు లేడు. ప్రజలందరి నోట సాయి నామం పలకాలి, సర్వత్రా సాయి రూపం రంజిల్లాలి. ముజ్జగాలు సాయి మహిమతో ముప్పిరిగొనాలి. సాయి పదరవళులు మన హృదయ కుహరంలోని నిశ్శబ్ద నిశీధిలో ప్రతిధ్వనించాలి. ప్రణవనాద వీచికల్లా సాయి జ్ఞాన సౌరభాలు సర్వత్రా వ్యాపించాలి. ఆ సుజ్ఞాన సౌరభాల ఆస్వాదనలో మన మనసులు మత్తెక్కాలి. సాయి ప్రేమామృత ధారలు అంతటా నిరంతరం వర్షించాలి. ఆ ప్రేమామృత ధారలలో తడుస్తూ, ఆ జ్ఞాన సౌరభాల మత్తులో ఆనందంగా నర్తిస్తూ సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి అని అందరూ ఏకకంఠంతో గానం చేయాలి. అదే నా ఆశ, ఆశయం, ఆకాంక్ష. అదొక మధుర స్వప్నం. ఆ స్వప్న సాఫల్యం కోసం శ్రీ సాయినాథుని అనన్య ప్రేమతో, ఆర్ద్రతతో ప్రార్థించటమే మనం చేయగలిగింది, చేయవలసింది. శ్రీ బాబూజీ. సాయి బాబా, సాయి బాబా, సాయి బాబా, సాయి
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय।
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबूजी की जय। శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 3వ అధ్యాయం. నిన్నటి తరువాయి. రోహిల్లా పిచ్చి ఫకీర్లా కనిపించినా అతనికి బాబాపై అత్యంత గౌరవాదరాలు. తమ మతానుసారంగా కల్మాను చాలా సంతోషంగా చదివేవాడు. మంజుల స్వరమ కర్కశ స్వరమ అన్న ఆలోచన ఎవరికి ఉంటుంది? స్ఫురించిన వెంటనే హరినామాన్ని కీర్తించడం. రోహిల్లా ప్రకృతి దత్తమైన తన కర్కశ కంఠంతో అల్లాహు అక్బర్ అని గట్టిగా పలికేవాడు. అతడు నిత్యం ఎప్పుడూ ఆనందంగా కల్మా పలికేవాడు. హరినామాన్ని వినటానికి ఇష్టపడని వారిని బాబా తమ దరిజారినిచ్చేవారు కాదు. అందుకే నిరంతరం నామాన్ని పలికే రోహిల్లాను ఊరికే ఎందుకు తరిమి కొడతారు? మద్భక్త ఎత్ర గాయంతి, ఎక్కడ నా భక్తులు భజన చేస్తారో అక్కడ నేను ఉన్నిద్ర స్థితిలో ఉంటాను అన్న భగవంతుని వచనాన్ని నిరూపించడానికి బాబా ఈ విధంగా అనుభవాన్ని చూపించారు. చద్దనమో లేక ఎండిపోయిన రొట్టెనో అడుక్కు తినడం లేదా ఉపవాసం ఉండే రోహిల్లాకు భార్య ఎక్కడిది? అది బాబా వద్దకు వెళ్ళడం ఏమిటి? రోహిల్లా బెకారి, పైసా కొరగానివాడు. అతనికి ఎక్కడి వివాహం, ఎక్కడి భార్య? ఇక బాబా బాలబ్రహ్మచారి. ఈ కథంతా మాయ. రోహిల్లా కంఠశ్వాసతో అరిచినా సరే బాబా కల్మాను ఆనందంగా అహర్నిశలో వింటారు.
వారికి నిద్ర విష సమానం. కల్మా యొక్క ప్రబోధవాణి ఎక్కడ? గ్రామస్తుల వ్యర్థమైన ఫిర్యాదు ఎక్కడ? వారిని దారిలో పెట్టడానికి బాబా ఇలా ప్రదర్శించారు. ఈ విధంగా నామస్మరణందు ప్రీతి గల రోహిల్లా సాంగిత్యం నాకు ఇష్టం, అంటే నాకు నామస్మరణ ప్రీతి అన్న తమ అభిప్రాయాన్ని తెలియజేశారు. దృశ్యం, ద్రష్ట, దర్శనం ఈ మూడు చైతన్యగణమని భావించే వారికి బ్రాహ్మణుడైనా పఠానుడైనా ఉభయులు సమానమే. ఒకరోజు మధ్యాహ్నం హారతైన తర్వాత భక్తులు తమ వస్తువులకు బయలుదేరుతుండగా బాబా నోటి నుండి వెలువడిన మధుర వచనాలను వినండి. మీరెక్కడున్నా ఏం చేస్తున్నా మీ చర్యలన్నీ ఎప్పుడూ నాకు తెలుస్తూనే ఉంటాయని సదా గుర్తుంచుకోండి. ఇలా తెలియజేసిన నేను సర్వాంతర్యామిగా అందరి హృదయాల్లో ఉండేవాణ్ణి, అంతటా చరించేవాణ్ణి. ఇలా నేను అందరికీ స్వామిని. లోపల బయట నేను చరాచర సృష్టిలో అన్ని ప్రాణులలో నిండి మిగిలి ఉన్నాను. ఇదంతా పరమేశ్వరునిచే నియమింపబడినది. దీనిని నడిపించే సూత్రధారి నేను. నేను సకల ప్రాణులకు తల్లిని, త్రిగుణాల సామ్యావస్థను, సకల ఇంద్రియాలను నడిపించేవాణ్ణి నేనే. సృష్టి స్థితి లయ కారకుణ్ణి నేనే. నా యందు శ్రద్ధ ఉన్న వారికి ఏ కష్టాలు ఉండవు. నన్ను మరిచిపోయిన వారిని మాయ కొరడాతో కొడుతుంది. ఈ దృశ్య జగత్తు నా స్వరూపం, అంటే చీమ, దోమ, క్రిమి, కీటకం, రాజు, పేద, స్థావర జంగమాలు, ఈ జగత్తంతా సాయి యొక్క స్వరూపం. ఎంతటి గొప్ప సూచన! సాధువులకి పరమేశ్వరుడికి భేదం లేదు. అభేద రూపంలో ఈ చరాచర విశ్వాన్ని ఉద్ధరించడానికి వారు అవతరిస్తారు. గురు చరణాలలో లీనమవ్వాలంటే గురువు యొక్క గుణాలను గానం చేయాలి, లేదా గురు కథ కీర్తనలను చేయాలి, లేదా భక్తితో శ్రవణం చేయాలి. సాధకులు వినే విషయంలో లీనమైపోయేలా శ్రవణం చేస్తే మనసు అనేది మాయమై చైతన్య ఘనుడు ప్రకటమవుతాడు. ప్రపంచంలో ఉంటున్న సత్పురుషుల కథ చెవిని పడితే కించిత్తైనా ప్రయత్నం చేయకుండానే సహజంగా శుభం కలుగుతుంది. ఇక భక్తిభావంతో శ్రవణం చేస్తే ఎంత శ్రేయస్సు కలుగుతుందో శ్రోతలు తమ మంచి కోసం ఆలోచించాలి. శ్రవణం వల్ల గురు చరణాలలో ప్రేమ కలిగి క్రమంగా అత్యంత శ్రేష్టమైన సుఖం కలుగుతుంది. వేరే నిష్ఠా నియమాలు లేకుండానే పరమ శ్రేయస్సు ప్రాప్తిస్తుంది. అందుకని మనసును ఇలా శ్రవణం అనే నిర్బంధంలో ఉంచితే కథాశ్రవణంలో శ్రద్ధ అధికమవుతుంది. విషయ బంధనాలు వాటంతట అవే విడిపోయి పరమానందం కలుగుతుంది. బాబా యొక్క మధురవాణిని విని ఇక ఇప్పటి నుండి నరుల సేవను మాని గురు సేవలో ఉండాలని మనసులో నిర్ధారణ చేసుకున్నాను. కానీ మనసులో తపన, అతనికి ఏదో ఉద్యోగం లభిస్తుందన్న బాబా మాట జరుగుతుందా అని. బాబా మాట వ్యర్థమవడం ఎప్పుడూ జరగదు. మానవులకు సంబంధించిన సేవ లభించినా దానివల్ల నాకు మంచి జరగదు అన్న తనంతట తాను బాబాను ప్రశ్నించాడు. నిజమే, కానీ అది నా కోరిక కాదు అనటానికి లేదు. అది ప్రారంధ భోగేచ్చే కాదు. నా మనసులో కూడా సంసారం నిర్వహించడానికి సౌకర్యంగా ఒక ఉద్యోగం కావాలని ఉంది. సాయిబాబా వ్రేలితో బెల్లాన్ని చూపించి ఔషధాన్ని త్రాగించారు. నా భాగ్యం కొద్దీ బెల్లం ఆశతో ఆ ఔషధాన్ని త్రాగేశాను. అనుకోకుండానే ఉద్యోగం లభించింది. నేను ద్రవ్యాభిలాషతో దానిని స్వీకరించాను. బెల్లం మధురమే, అయినా తినగా తినగా చివరకు మొహం ఒత్తుతుంది. బాబా యొక్క ఉపదేశాలను ఆస్వాదించగా బాగా రుచిగా అనిపించాయి. ఉద్యోగం చిరస్థాయిగా ఉండేది కాదు, వచ్చిన దాన్ని వెళ్ళిపోయింది. దాంతో శాశ్వత ఆనందాన్ని అనుభవించడానికి నన్ను బాబా అక్కడే కూర్చోబెట్టారు. ఈ చరాచరాలతో ఉన్న విశ్వం సాక్షాత్తు భగవత్ స్వరూపమే. కానీ భగవంతుడు విశ్వానికి అతీతంగా ఉండే పరాత్పర పరమాత్మ. పరమేశ్వరుడు ప్రపంచం కంటే భిన్నుడు కాడు, కానీ ప్రపంచం పరమేశ్వరుని కంటే భిన్నం. జగత్తు ఉత్పన్నమైనప్పటి నుండి అందులో చేతనాచేతన వస్తువులున్నాయి. వాటన్నిటికీ అధిష్టానం పరమేశ్వరుడు. భగవంతుని పూజాస్థానాలు, ప్రతిమ, స్తండిలాది 8 రకాలు. గురువు అన్నిటికంటే శ్రేష్టం. శ్రీకృష్ణుడు స్వయం పూర్ణ బ్రహ్మ అయినా కూడా గురువు సాందీపుల చరణాలను పట్టుకున్నాడు. సద్గురును స్మరిస్తే నారాయణుడనే నేను ప్రసన్నుడనవుతాను. నాకంటే సద్గురు స్తవనం నాకు 1000 రెట్లు ఇష్టం అని అన్నారు. ఇలాంటి సద్గురు యొక్క విశిష్టత, మహిమ గొప్పవి. గురుభజనేందు ఆసక్తి లేనివాడు నిజంగా అభాగ్యుడు, పాపి. జనన మరణాలనే రాకపోకల కష్టాలను అనుభవిస్తూ తన శ్రేయస్సును నాశనం చేసుకుంటాడు. జనన మరణాలు ఒకటి వెనుక ఒకటి మరలా మరలా ఎప్పుడూ తిరుగుతుంటాయి. కనుక ఈ కథాశ్రవణం చేసి మనలను ఉద్ధరించుకుందాం. సత్పురుషుని నోటి నుండి సహజంగా వచ్చిన విషయాలు అజ్ఞానాన్ని తొలగిస్తాయి. అవి అనేక కష్టాల నుండి దాటిస్తాయి. అందువల్ల వారిని భద్రంగా హృదయంలో సేకరించుకుందాం. ఎప్పుడు ఎటువంటి సమయం వస్తుందో, ఏమి సంభవిస్తుందో ఇదంతా అల్లామియా లీల. ప్రేమికులైన భక్తులు, ప్రేక్షకులు ఏ ప్రజ్ఞాబలం లేకుండానే సమర్థులైన సాయి సద్గురుని పొందటం దైవబలం అనుకోవాలా? ఇది కూడా వారి లీలే. ఈ గ్రంథం యొక్క ప్రయోజనాన్ని మరియు నాకు బాబా ధైర్య ప్రదానాన్ని చేయటం గురించి మనవి చేశాను. బాబా తెలియజేసిన అహం బ్రహ్మ గురించి మరియు తమ పూజను ఎలా చేయాలన్న విషయాన్ని గురించి సూచించడమైంది. ఇప్పుడు శ్రోతల తరువాతి అధ్యాయంలో షిరిడి సాయినాథుని అవతరణ ఎలా జరిగింది అన్న విషయాన్ని శ్రవణం చేయండి. అమాయకులు, భావికులైన చిన్న పెద్ద మీరంతా ఒక్క క్షణం ప్రపంచం నుండి బయటపడి అసాధారణమైన సాయి చరిత్రను వినండి. సాయి స్వయంగా ఏ వికారాలు లేని నిర్వికారి అయినా అనేక పాత్రలను నటించిన అవతారి. మాయా కార్యాన్ని అనుసరించి ప్రాపంచికుల వలె వ్యవహరిస్తారు. సమర్థ సాయి అన్న చిన్న మంత్రంతో వారి పవిత్ర పాదాలను ధ్యానం చేసే భక్తులను భవం నుండి విముక్తులను చేసే ఆ సూత్రధారి చరిత్ర పావనమైనది.
ఇటువంటి పావనమైన సాయి చరిత్రను పఠించే వారి నోరు, వినేవారి చెవులు, వారి అంతరంగం పవిత్రమవుతాయి. ప్రేమగా కథాశ్రవణం చేస్తే ప్రపంచ దుఃఖం హరించుకుని పోతుంది. సాయి కృపాఘనుడు సంపూర్ణమైన శుద్ధ జ్ఞాన బోధన కురిపిస్తారు. లయ విక్షేపం కషాయాలు ఇవి శ్రవణంలోని రసాస్వాదనలో నష్టాన్ని కలగజేస్తాయి. ఈ అంతరాయాలను తొలగించుకుంటే శ్రవణం సుఖదాయకమవుతుంది. వ్రతాలు, ఉద్యాపనలు అవసరం లేదు. శరీరాలను శుష్కింపజేసే ఉపవాసాలు అవసరం లేదు. తీర్థయాత్ర పర్యటనలు అవసరం లేదు. చరిత్ర శ్రవణం ఒకటి చాలు. నిష్కపటమైన నిర్మలమైన ప్రేమ ఉండాలి. భక్తిలో ఉన్న మర్మాన్ని తెలుసుకోవాలి. అజ్ఞానం, భేదభావం నశించి పరమార్థం సహజంగా సిద్ధిస్తుంది. ఇతర సాధనలతో శ్రమపడని అవసరం లేదు. ఈ సాయి చరిత్ర శ్రవణం చేసి సంచితం మరియు క్రియామాణ కర్మలను ఏమాత్రం మిగలకుండా చేసుకుందాం. కృపణుడు ఏ ఊర్లో తిరుగుతున్నా అహర్నిశలో అతని మనసులో దాచుకున్న ధనం కనిపించేలా సాయిబాబా మన మనసులో ఎప్పుడూ ఉండాలి. స్వస్తి. శ్రీ సంత సజ్జన ప్రేరితము భక్త హేమాడుబంధ విరచితమైన శ్రీ సాయి సమర్థ సచ్చరిత్రలో గ్రంథ ప్రయోజనం అనుజ్ఞాపనమను 3వ అధ్యాయం సంపూర్ణం. శ్రీ సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय. శ్రీ సాయి సచ్చరిత్ర 4వ అధ్యాయము. శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వతాయ నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ కులదేవతాయ నమః. శ్రీ సీతారామచంద్రోభ్యాయ నమః. శ్రీ సద్గురు సాయినాథాయ నమః. గత 2 అధ్యాయాలలో మంగళాచరణం మరియు ఈ గ్రంథ ప్రయోజనాన్ని గురించి చెప్పాను. గ్రంథకర్త అర్హత, గ్రంథానికి విషయానికి గల సంబంధాన్ని గురించి స్పష్టంగా వివరించడమైనది. ఇప్పుడు ఈ సాయి సత్పురుషులు పృథ్వీపై ఎందు నిమిత్తం అవతరించారు, ఏ కఠిన కార్యాన్ని సాధించడానికి ఈ భూలోకానికి వచ్చారు. శ్రోత మహాశయులారా, మీ చరణధూళినైన నన్ను కరుణించి సావధానంగా వినండి అని మిమ్మల్ని వేడుకోవటంలో నాకు బిడియం లేదు. సత్పురుషులు చరిత్రలు ఎంతో మధురం. వానిలో ఈ సాయి కథామృతం మరింత మధురం. దీనిని సాయి యొక్క అనన్య భక్తులు సేవించి ఆనందభరితులవుతారు. బ్రాహ్మణులు ఆశ్రమ ధర్మాలను, తమ వర్ణానికి సంబంధించిన నియమాలను అలక్ష్యం చేసినప్పుడు, శూద్రులు బ్రాహ్మణులై పోవాలనుకున్నప్పుడు, ధర్మాచారులను అవహేళన చేసి వారిని శిక్షించాలని అనుకున్నప్పుడు, ధర్మవచనాలను ఎవరూ పాటించినప్పుడు, ఇంటింటా అందరూ పండితులమని అనుకుంటున్నప్పుడు, ఒకరిపై ఒకరు పెద్దరికాన్ని చెలాయిస్తున్నప్పుడు, ఒకరి మాట ఒకరు లక్ష్య పెట్టినప్పుడు, తినతగని వానిని తింటూ, సేవించదగని వానిని సేవిస్తూ, ఆచార విచారాలను పూర్తిగా నిర్లక్ష్యం చేసినప్పుడు, బ్రాహ్మణులు బహిరంగంగా మద్యమాంసాదాలను ప్రత్యక్షంగా సేవిస్తున్నప్పుడు, ధర్మం ముసుగులో లోపల అత్యాచారాలను చేస్తున్నప్పుడు, వీని కారణంగా ధార్మిక సాంప్రదాయాల్లో ద్వేషం పెరిగిపోయి ప్రజలు కష్టాలతో బాధపడుతున్నప్పుడు, బ్రాహ్మణులకు స్నాన సంధ్యలయందు శ్రద్ధ లేనప్పుడు, కర్మనిష్టలు అనుష్ఠానాలను విసుక్కుంటున్నప్పుడు, యోగులకు జప తప ధ్యానాదులపై అయిష్టత కలిగినప్పుడు సత్పురుషులు అవతరిస్తారు. జనులు ఐశ్వర్యము, గౌరవము, భార్య, పుత్రులు వీనినే సకల సుఖాలకు సాధనాలని తలచి పరమార్థ చింతనకు విముఖులైనప్పుడు సత్పురుషులు అవతరిస్తారు. ధర్మానికి గ్లాని వాటిల్లి ప్రజలు శ్రేష్టమైన శ్రేయోప్రాప్తిని పోగొట్టుకున్నప్పుడు, ధర్మాన్ని జాగృతం చేయటానికి సత్పురుషులు సాకారులై వస్తారు. ప్రజలు ఆయురారోగ్య ఐశ్వర్యాలను పోగొట్టుకొని కృష్ణోత్తర పరాయణులై నీతి భ్రష్టులై తమ ఉద్ధరణను లక్ష్య పెట్టినప్పుడు సత్పురుషులు అవతరిస్తారు. వర్ణాశ్రమ ధర్మాలను రక్షించటానికి, అధర్మాన్ని నశింపు చేయటానికి, దీనులను, దుర్బలను, పేదలను సంరక్షించడానికి సత్పురుషులు ఆవనిపై అవతరిస్తారు. సత్పురుషులు సదా ముక్తులు.
దీనోద్ధరణ ఎందే ఎల్లప్పుడూ ఉద్యుక్తులై ఉంటారు. వారి అవతరణ పరుల కోసమే కానీ తమ స్వార్థం కోసమే కాదు. వారు ప్రవృత్తి ప్రవాహంలో కొట్టుకునే ప్రాపంచికులకు నివృత్తి అనే పునాదిపై పరమార్థ మందిరాన్ని నిర్మించి తమ సహజగతిలో భక్తులను ఉద్ధరిస్తారు. ధర్మ జాగృతిని ధర్మ కార్యాలను చేసి తమ అవతార కార్యాన్ని సాధిస్తారు. అది పరిపూర్తి కాగానే తమ అవతారాన్ని చాలిస్తారు. సకల జగతానందకారుడైన ప్రత్యేగాత్మయే పరమేశ్వరుడు. ఆ పరమేశ్వరుడే గురువు. అతడే సుఖకారుడైన శంకరుడు. అతడే నిరతశయ ప్రేమాస్పదుడు. నిరంతరము అభేద స్వరూపుడు. దేశకాల వస్తు భేదాలు నెరగనివాడు. పరేచితాతీతుడు. పరపాస్యాంతి మధ్యమ వైఖరి అను 4 రకాల వాణి అతన్ని వర్ణించలేక అలసిపోయింది. వేదాల చాతుర్యం ఇక్కడ పనికిరాదు. నేతి నేతి అంటూ అవి ఓడిపోయాయి. షట్శాస్త్రాలు షడ్దర్శనాలు సిగ్గుపడిపోయాయి. పురాణాలు హరికథలు అలసిపోయాయి. చివరకు కాయ వాచ మనస నమస్కారం చేసే సాధనే మిగిలింది. అత్యంత విచిత్రమైన లీలలు గల ఇటువంటి సాయి సత్పురుషుని పవిత్ర చరిత్రను విని చెవులు పావనమవుతాయి. సకల ఇంద్రియాలను నడిపించేది వారే. ఈ గ్రంథ రచనకు బుద్ధిని ప్రసాదిస్తూ అనాయాసంగా కథను క్రమబద్ధంగా సూచించేది వారే. వారు అందరిలోనూ అంతర్యామి, బాహ్యాంతర సర్వజ్ఞామి. వ్యర్థంగా నేనెందుకు చింతించాలి? వారి ఒక్కొక్క సుగుణాన్ని తలుచుకుంటే మనోవృత్తి స్తంభించిపోతుంది. మాటలు ఎలా వర్ణించగలవు? వారిని వర్ణించటానికి దృఢమౌనమే మేలు. పువ్వుల సువాసనను ముక్కుతో గ్రహిస్తాము. శీతోష్ణ స్పర్శలను చర్మంతో అనుభవిస్తాము. సౌందర్యాన్ని నయనాలతో తిలకిస్తాము. ఇంద్రియాలు వాని సుఖాలను అవే అనుభవిస్తాయి. జిహ్వ పంచదార యొక్క మాధుర్యాన్ని ఆస్వాదించగలదు, కానీ ఆ అనుభవాన్ని వర్ణించలేదు. అట్లే సాయి యొక్క గుణాలను వ్యాఖ్యానించడం నాకు అశక్యము. కానీ సద్గురువును తలుచుకున్నప్పుడు వారే ప్రేరణ కలిగించి భక్తుల ద్వారా అన్వచనీయమైన దానిని నిర్వచించేలా చేస్తారు. ఇది కేవలం శిష్టాచారం కోసం చెప్పిన మాట కాదు, మనసుల నుండి వెడలిన మాట. అందువల్ల శ్రద్ధగా ఆలకించండి ప్రార్థిస్తున్నాను. గాణగాపురము, నరసింహవాడి, ఔదంబర్, బిల్లవాడి వల్లనే పవిత్ర గోదావరి తీరాన ప్రసిద్ధమైన షిరిడీ క్షేత్రం ఉంది. గోదావరి యొక్క పవిత్ర తీరము, గోదావరి యొక్క పవిత్రమైన నీరు, గోదావరి యొక్క పవిత్రమైన శీతల సమిరాలు, ఇవి భవతి మిరానాశనకాలు. అఖిల జగత్తులో గోదావరి మహత్యము ప్రఖ్యాతి చెందింది. ఒకరికంటే ఒకరు ఘనులైన సాధు సత్పురుష శ్రేష్ఠులు ఇక్కడ ప్రకటమయ్యారు. ఈ గోమతీ తీరంలో అనేక తీర్థాలున్నాయి. వానిలోని జలాలు పాపాలను నశింపచేస్తాయి. గోదావరి నీటిలో స్నానం చేసిన, ఆ నీరు పానం చేసిన భవరోగాలు తొలగిపోతాయని పురాణాల్లో వర్ణింపబడి ఉంది. ఈ గోదావరి అహ్మద్నగర్ జిల్లాలో కోపరగాం తాలూకాలో కోపరగాం సమీపాన షిరిడీ మార్గాన్ని సూచిస్తుంది. గోదావరిని దాటాక ఆవతలి తీరాన సుమారు 3 కోసుల దూరాన నీంబం అనే ఊరిలోనికి టాంగా ప్రవేశించగానే మన ఎదుట షిరిడీ ప్రత్యక్షమవుతుంది. నివృత్తి, జ్ఞానదేవు, ముక్తాబాయి, నామదేవు, జానాబాయి, గోరా ఘోన, ఈ తుకారాము, నరహరి, నర్సీభాయి, సజ్జనకా సాయి, సంతమాలి మొదలగు సత్పురుషులెందరో పూర్వం ఉన్నారు. ఇప్పుడు కూడా అనేక మంది ఉన్నారు. వీరంతా వసుదైన కుటుంబము. జగతంతా మనదే అని తలిచేవారు. ప్రపంచ బాధలలో దుఃఖపడే వారికి వీరే ఆధారము. సాధువుల్లో శ్రేష్ఠులైన రామదాసు గోదావరి తీరాన్ని వదిలి జగతోద్ధరణార్థం కృష్ణానది తీరాన ప్రకటమయ్యారు. అట్లే షిరిడి యొక్క మహాపుణ్యం కొద్దీ
శ్రీ సాయి యోగీశ్వర్లు జగాన్ని ఉద్ధరించడానికి గోదావరి సమీపాన అవతరించారు. పరశువేది ఇనుమును బంగారంగా మారుస్తుంది. సాధువులను పరశువేదితో పోలుస్తారు. కానీ సాధువులు భక్తులకు తమ రూపాన్నే ప్రసాదిస్తారు. అలా సత్పురుషులు అలౌకికమైన కృత్యాలను చేస్తారు. భేదభావాలను విడిచి స్థిరాచరాలన్నిటిలో బ్రహ్మస్వరూపమే మనలో కూడా కనిపించే ఈ విశ్వం యొక్క అఖండ వైభవము బ్రహ్మదే అని, ఇలా విశ్వమంతటా కేవలం నేనే ఉన్నాను అన్న యథార్థమైన జ్ఞానం కలిగితే ఆ మధురమైన సుఖాన్ని ఎలా వర్ణించగలం? పరమానందాన్ని పొందుతారు. విశ్వమంతటా నేనే అన్న జ్ఞానం కలిగాక ఎవరితో వైర్యం పెట్టుకోగలము? నాకంటే అన్యులు అసలు ఎవరూ లేరని తెలిసాక ఎవరి గురించి అయినా ఎందుకు భయపడతాము? మంగళవేదులో దామాజీ, సజ్జనగఢ్లో సమర్థ రామదాసు, నరసింహవాడిలో నరసింహ సరస్వతి వలె షిరిడీలో సాయినాథుడు వెలిశారు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. వీరు పరమ దుస్తరమైన మాయా ప్రపంచాన్ని జయించిన వారు. మూర్తి భవించిన జ్ఞాన భాండారం, శాంతి వారి భూషణం. వైష్ణవులకు వారు పుట్టిదిల్లు. ఉదారులలో ఉదారులు, పరమార్థ వితరణలో దానకర్ణుని అవతారం, సారాలలో సారం. ఈ సాయి నశ్వరమైన వాని యందు వారికి ప్రీతి లేదు. వారి మనోవృత్తి ఆత్మస్వరూపంలో విలీనమై ఉంటుంది. పరమ ప్రాప్తి ఎందే వారి లక్ష్యం. అట్టి వారి స్థితిని ఎలా వర్ణించగలం? ఐహిక విషయాలలో ఉత్కర్షాపకర్షలు లేక పరలోక విషయాలలో హర్షాశోకాలకు చెలించక వారి అంతఃకరణ అద్దము వలె నిర్మలంగా ఉంటుంది. వారి వాక్కు నుండి ఎల్లప్పుడూ అమృతం వర్షిస్తుంది. ధనికులు, పేదలు, దీనులు, బలహీనులు అందరి పట్ల వారి దృష్టి సమానం. వారు మానవమానాలకు అతీతులు. సర్వజీవులలోనూ నిండి ఉన్న భగవత్ స్వరూపులు. వారు జనులతో తిరుగుతారు, మాట్లాడతారు, దేవదాసీల నాట్యాన్ని అవలోకిస్తారు, గజల్ గానం వింటూ ఊగుతుంటారు. కానీ వారి సమాధ్యావస్థ కించెత్తైనా భంగం కాదు. అల్లా నామం వారి ముద్ర. ప్రపంచం మేలుకొన్నప్పుడు వారు నిద్రిస్తారు. ప్రపంచం నిద్రపోతున్నప్పుడు వారు మేలుకొని ఉంటారు. వారి అంతఃకరణ శాంత సముద్రం వంటిది. వారు ఏ ఆశ్రమానికి చెందిన వారో నిశ్చయంగా తెలియదు. ఆచార వ్యవహారాల నియమాలను పాటించరు. కూర్చున్న చోటు నుండి చాలా వరకు కదలకపోయినా వారికి జరుగుతున్న వ్యవహారాలన్నీ తెలుస్తాయి. దర్బారులో వారు పైకి ఆర్భాటంగా కనిపిస్తూ అనేక విషయాల గురించి మాట్లాడటం నిత్యం జరిగేదే అయినా మౌనాన్ని వదలరు. మసీదులో గోడకు ఆనుకొని నిలబడతారు. ఉదయం మధ్యాహ్నం లేండి తోటకో లేదా చావడికో వెళుతారు. కానీ వారు అఖండ ఆత్మస్థితి అందే ఉంటారు. నేను ఏ జన్మలో, ఏ సమయంలో, ఏ సందర్భంలో ఏ తపం చేశానో ఎరుగను. సాయిబాబా నన్ను తమ ఒడిలోకి తీసుకున్నారు. ఇది నా తపోఫలమని అనుకుందామా అంటే నేను జన్మతః దుర్మార్గుణ్ణి. అయినా సాయి దీనవత్సలుడు. ఇది వారి తరగని కృప. వారు సిద్ధ కోటిలోని వారైన సాధకుల వలె ప్రవర్తించేవారు. నిరభిమానంగా అత్యంత వినయంతో అందరి మనసులను రంజింపజేసేవారు. ఏకనాథ్ పైఠానుని జ్ఞానదేవ్ ఆళందీని పావనం చేసినట్టుగా సాయిబాబా షిరిడీ క్షేత్రాన్ని మహిమా సంపన్నం చేశారు.
అనుదినం అనాయాసంగా బాబా యొక్క పాదాలను ముద్దు పెట్టుకొని వారి పాదధూళిని మస్తకంపై ధరించిన షిరిడీలోని తృణపాషాణాలు ధన్యం. ఆ షిరిడీయే మన పండరీపురం, షిరిడీయే పూరి జగన్నాథం మరియు ద్వారకా నగరం, షిరిడీయే గయా, కాశీ విశ్వేశ్వరుని, వారణాసి, రామేశ్వరం కూడా షిరిడీయే. షిరిడీయే మన బదరీ కేదారం, నాసిక్లోని త్రయంబకం, షిరిడీయే మహాకాళేశ్వరుని ఉజ్జయిని మరియు మహాబలేశ్వరుని గోకర్ణం. షిరిడీలో సాయితో సమాగమనమే మనకు ఆగమ నిగమాలు. ప్రపంచంలోని బాధలన్నింటినీ ఉపశమింపజేసేది షిరిడీయే. పరమార్థానికి అత్యంత సుగమమైనది షిరిడీయే. సాయి సమర్థుని దర్శనమే మనకు యోగ సాధనం, వారితో సంభాషణ మన పాప ప్రక్షాళనం, వారి చరణ సంవాహనమే మనకు త్రివేణి సంగమ స్థానం, వారి చరణ తీర్థ సేవనమే విషయవాసనల నిర్మూలనం, వారి ఆజ్ఞ మనకు వేద వచనం, వారి విభూది ప్రసాదాల సేవనం అన్ని విధాలా పుణ్యపావనం. సాయియే మనకు పరబ్రహ్మ, సాయియే మనకు పరమార్థం, సాయియే శ్రీకృష్ణుడు, సాయియే శ్రీరాముడు. మన శాశ్వత ఆశ్రయం కూడా శ్రీ సాయియే. శ్రీ సాయి స్వయం ద్వంద్వాతీతం, సదా బ్రహ్మ అయి సుఖంలో పొంగిపోక దుఃఖంలో కృంగిపోకుండా వారు ఎల్లప్పుడూ సస్వరూపంలో స్థితులై ఉంటారు. షిరిడీ కేవలం కేంద్ర స్థానంగా ఉన్న పంజాబు, కలకత్తా, హిందూస్థానం, గుజరాత్, దక్కన్, కర్ణాటకలతో బాబా యొక్క క్షేత్రం అతి విస్తీర్ణం. షిరిడీలోని సమాధియే సాధువులందరి కూడలి. అక్కడికి చేరుకునే మార్గంలో అడుగు అడుగున జీవుల గ్రంథులు విడిపోతాయి. సమాధి దర్శనం చేసుకున్నంత మాత్రాన జన్మ సార్థకమవుతుంది. ఇక వారి సేవలో జీవితాన్ని గడిపిన వారి భాగ్యాన్ని ఎంతని వర్ణించను. మసీదు పైన, చావడి పైన అందమైన పతకాలు భక్తులను చేతులతో ఆహ్వానిస్తున్నట్లుగా ఆకాశాన ఎగురుతుంటాయి. బాబా మహాత్ములని, వారి కీర్తి ప్రతిష్టలు ఊరూరా వ్యాపించాయి. కొందరు నిజమైన శ్రద్ధతో వారికి మొక్కుకుంటారు, కొందరు దర్శనంతో సంతుష్టులవుతారు. ఎవరి మనసు ఎలా ఉన్నా సరే, నిర్మలంగా కానీ కుటిల బుద్ధి కానీ వారి దర్శన మాత్రంతో మనసు శాంతిస్తుంది. అందుచేత జనులు ఆశ్చర్యపోతారు. పండరీపురంలో విఠల రఖుమాబాయి దర్శనంలోని ఆనందానుభవాన్ని, ఆ విఠల దర్శనాన్ని సాయిబాబా షిరిడీలో ప్రసాదిస్తారు. ఇది ఎవరికైనా అతిశయోక్తి అని అనిపిస్తే విఠలుని యందు దృఢమైన భక్తి కలిగిన గౌలీ బువా మాటలు వింటే మీ సందేహం తీరుతుంది. బువా పండరీపురానికి వెళ్ళే యాత్రికుడు. ప్రతి సంవత్సరం నియమంగా పండరీపురానికి వెళ్ళేటప్పుడు షిరిడీకి కూడా వచ్చేవాడు. అతనికి బాబాపై అమితమైన ప్రేమ. అతని వెంట తోడుగా ఒక శిష్యుడు, ఒక గాడిద ఉండేవి. అతని జిహ్వ ఎప్పుడు రామకృష్ణ హరి అని నామాన్ని పలికేది. అతని వయసు 95 సంవత్సరాలు. గంగా తీరంలో చాతుర్మాసాలు ఉండి మిగతా 8 నెలలు పండరీపురంలో ఉండేవాడు. ప్రతి ఏడు బాబాను దర్శించేవాడు. బాబా వైపు తదేకంగా చూస్తూ సాక్షాత్ కరుణాళువు, అనాథనాథుడైన పండరీనాథుడు ఇతడే అని వినయంగా అనేవాడు. జరీ అంచు ధోతీని కట్టుకోగానే ఎవరినైనా సాధువులైనా పోగలరా? బాగా శ్రమపడి ఎముకలు పూసలుగా, రక్తం నీరుగా మారేలా కష్టపడాలి. ఏ ప్రయాస లేకుండా దేవుడైపోగలరా? వీరే ప్రత్యక్ష పండరీనాథుడు. ప్రపంచం పిచ్చిది. ఈ దృఢమైన భావంతో ద్వైతాన్ని గ్రహించండి. పండరీనాథుని యందు భక్తి ఉన్న భగవద్భక్తుడు అని చెప్పగా, ఇక పామరుణ్ణి అయిన నా అనుభవం ఎంతటిది? శ్రోతలు తమ అనుభవాలతో గ్రహించాలి. సాయిబాబాకు నామస్మరణ యందు మిక్కిలి ప్రీతి. అనవతరం అల్లా మాలిక్ అని అంటుండేవారు. రాత్రింబవళ్ళు తమ సముఖంలో నామసప్తాహాలను చేయించేవారు. ఒకసారి దాసకణును నామసప్తాహం చేయమని ఆజ్ఞాపించారు. దాసకణు వారితో, చేస్తాను గాని విఠలుడు సాక్షాత్కరించాలి మరి అన్నాడు. అప్పుడు బాబా తన చేతిని గుండెపై వేసుకుని, దాసకణుతో, భక్తిభావం ఉండే విఠలుడు తప్పక ప్రకటమవుతాడు. ఠాకూరునాథుని ఢంకపురి, విఠలుని పండరీపురం, శ్రీకృష్ణుని ద్వారకా నగరం ఇదే. చూడటానికి ఎక్కడో దూరానికి వెళ్ళే అవసరం లేదు.
విఠలుడు ఎక్కడో వేరే ఏకాంత స్థలం నుండి లేచి రావాలా? భక్తి ప్రేమలు అతులిత ఉంటే ఇక్కడే ప్రకటమవుతాడు. పుండలీకుడు తల్లిదండ్రులు సేవ చేసే దేవాది దేవుణ్ణి మోహితుణ్ణి చేసి వశపరుచుకున్నాడు. అతని భక్తి భావానికి భగవంతుడు ఇటుకపైన నిలుచుండి పోయాడు అని అన్నారు. నామసప్తాహం సమాప్తి కాగానే దాసగణుకు షిరిడీలో విఠలుడి దర్శనమైందని అంటారు. బాబా వచనాలు అనుభవంలోకి వచ్చాయి. ఒకసారి కాకాసాహెబ్ దీక్షిత్ ప్రాతకాలం తమ నియమానుసారం స్నానం అయ్యాక ఆసనంలో ధ్యానమగ్నుడై ఉండగా అతనికి విఠలుడి దర్శనమైంది. తర్వాత బాబా దర్శనానికి వెళ్ళగా బాబా, విఠల్ పటేల్ వచ్చాడు కదా, అతనిని కలిశావా అని విచిత్రంగా ప్రశ్నించారు. ఆ విఠలుడు పారిపోతూ, ఒక్క క్షణమైనా ఆలస్యం చేసి దృష్టిని మరలిస్తే పారిపోతాడు. గట్టిగా మేకు కొట్టి అతనిని కదలకుండా ఉంచు అన్నారు. ఇది ప్రాతకాలం జరిగింది. మధ్యాహ్నం మరో అనుభవం. విఠలుడి దర్శన వైభవం. ఎవరో వేరే ఊరి వారు పండరీపురం పాతిక విఠలుని చిత్రపటాలు అమ్ముకోవాలని వచ్చాడు. దీక్షిత్కు ఉదయం ధ్యానంలో కనిపించినటువంటి పూర్తిగా అదే రూపం. అది చూసి అతడు ఆశ్చర్యపోయాడు. బాబా మాటలు గుర్తుకు తెచ్చుకున్నాడు. అమ్ముకునే వానికి డబ్బిచ్చి ఎంతో ప్రేమతో ఒక పటాన్ని కొనుక్కొని భక్తిగా పూజలో పెట్టుకున్నాడు. విఠలుని పూజయందు సాయికి గల ఆదరణను కనపరిచే శ్రవణ మనోహరమైన మరొక అందమైన కథను ఆనందంగా వినండి. భగవంతరావు క్షీరసాగర్ యొక్క తండ్రి విఠలుని భక్త శ్రేష్ఠుడు. పండరీపుర యాత్ర తరచూ చేసేవాడు. వారి ఇంట్లో విఠలుని విగ్రహం ఉంది. తండ్రి స్వర్గస్థుడవగానే పూజార్చనలు, నైవేద్య సమర్పణలు ఆగిపోయాయి. శ్రాద్ధం కూడా ఆగిపోయింది. పండరీ యాత్ర గురించి మాటే లేదు. ఈ భగవంతరావు షిరిడీకి వచ్చినప్పుడు బాబా అతని తండ్రిని గుర్తు చేస్తూ, ఇతని తండ్రి నా స్నేహితుడు, నా స్నేహితుని కుమారుడే ఇతడు, అందువల్లనే నేను ఇతన్ని ఇక్కడకు లాక్కొని వచ్చాను. ఇతడు ఎప్పుడూ నైవేద్యం పెట్టకుండా నన్ను కూడా పస్తులుంచుతున్నాడు. విఠలుని కూడా పస్తులుంచాడు. అందుకే ఇతన్ని షిరిడీకి తీసుకువచ్చాను. ఇప్పుడు ఇతనికి గుర్తు తెచ్చి మరలా ఇతడు పూజ ప్రారంభించేలా చేస్తాను అని చెప్పాడు. ఒకసారి ఒక విశేషమైన పర్వదినాన దాసగణుకు ప్రయాగ తీర్థంలో స్నానం చేయాలన్న కోరిక కలిగింది. బాబా అనుమతి కోసం వారి వద్దకు వచ్చాడు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరద్ బాబూజీ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. అతనితో బాబా దానికోసము అంత దూరము వెళ్ళవలసి అవసరం లేదు. ఇదే మన ప్రయాగ తీర్థం. ఈ మనసులో దృఢమైన విశ్వాసం ఉంచు అని చెప్పారు. నిజంగా ఎంతటి ఆశ్చర్యకరమైన విషయం. దాస్గన్ బాబా చరణాలపై శిరస్సు ఉంచగానే వారి 2 బొటనవేళ్ల నుండి గంగా యమునల నీరు ప్రవహించింది. ఆ చమత్కారాన్ని చూచి దాస్గన్ గొగుట్టు చెందారు. బాబా యొక్క అనుగ్రహానికి అతని కళ్ళ నుండి అశ్రుధారలు కారాయి. వైఖరికి స్ఫురణ వచ్చింది. అతనితో ప్రేమ ఉప్పొంగి బాబా యొక్క ఆ ఘటిత లీలను, అగాధ శక్తిని వర్ణించి తృప్తి చెందాడు. దాస్గనుని ఈ మధుర ఉప్పొంగి బాబా యొక్క ఆ ఘటిత లీలను, అగాధ శక్తిని వర్ణించి తృప్తి చెందాడు. దాస్గన్ ఈ మధుర రచనలోని రసాదిక పదార్థ కూర్చున్న శ్రోతలకు తెలియచేసి వారి కుతూహలాన్ని తీరుస్తాను. పదం సద్గురుదేవా, నీ యొక్క శక్తి అగాధం, నీ లీలలు అమోఘం. దయామయా, మీరు అజ్ఞానులైన జీవులను భావబంధాల నుండి తరింపచేసే నౌక. వేణుమాధవుడై నీ ధారణ ద్వయాలను ప్రయాగం చేసి ఉభయ అంగుష్టాల నుండి గంగా యమునుల
ప్రవాహాన్ని చూపారు. బ్రహ్మ విష్ణు మహేశ్వరుల త్రిగుణాత్మక మూర్తి అయిన మీరు సాయి సమర్థులైన భూమిపై విహరిస్తున్నారు. ఒకప్పుడు బ్రాహ్మణు వలె జ్ఞానాన్ని బోధిస్తారు. ఒక్కొక్కప్పుడు తమో గుణంలోని రుద్ర రూపం ధరిస్తారు. మరొకప్పుడు శ్రీకృష్ణుని వలె బాల లీలలను ప్రదర్శిస్తారు. అప్పుడప్పుడు భక్తులు మనసు అనే సరోవరంలోని హంస వలె విహరిస్తారు. మిమ్ము యవనులని అందున మీకు చంద్రమంటే ప్రీతి, హిందువులని అందున మీరెప్పుడు మసీదులో సుఖంగా ఉంటారు. శ్రీమంతులని అందన భిక్షుకుని చేస్తారు. పోని ఫకీరు అని అందున దానిలోని కుబేరుణ్ణి లజ్జితుని చేస్తారు. మీ నివాసం మసీదులో, అక్కడ భక్తులకు విభూతి ప్రసాదించటానికి ధునిలో అహర్నిశలు అగ్ని ప్రజ్వరిల్లుతుంది. భక్తులు ఉదయం నుండి మీ పూజలు చేస్తారు. మధ్యాహ్నము సూర్యుడి తలపైన వచ్చినప్పుడు మీకు హారతి ఇస్తారు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబుజీ కీ జై. భక్తులు పార్షదగణం వలె నలువైపులా నిలబడి మీకు వీవనలు వింజామరలు వీస్తారు. సన్నాయి, డోలు, గంట బాగా మోగుతాయి. దండధరులు పట్టిని ధరించిన ద్వారం వద్ద జయ జయ ధ్వానాలు పలుకుతారు. హారతి సమయంలో దివ్యాసనంలో మీరు శ్రీ విష్ణువులా కనిపిస్తారు. సాయంకాలం దుని ఎదుట కూర్చొని మందనాథకుడైన పరమశివునిలా కనిపిస్తారు. ఈ విధంగా ప్రతిరోజు మీ వద్ద మాకు త్రిమూర్తుల లీలలు అనుభవం అవుతున్నాయి. అయినా ఈ మనసు ఇంకా విచ్చలవిడిగా తిరుగుతుంది. దీనిని స్థిరంగా ఉంచమని వేడుకుంటున్నాను. నేను అధమాధముణ్ణి, మహాపాతకుణ్ణి. మీ చరణాల వద్దకు శరణుజొచ్చి వచ్చాను. గురుదేవా, ఈ దాసగనుని త్రితాపాలను నివారించండి. భయంకరమైన తమ పాప ప్రక్షాళనకై ప్రజలు గంగ వద్దకు వెళుతారు. అయితే తన పాపాలను తొలగించుకోవటానికి గంగ సత్పురుషుల చరణాలను ఆశ్రయించవలసి ఉంటుంది. అందువలన ఈ సాయి సత్పురుషుని పవిత్ర చరణాలను వదిలి గంగా, గోదావరి తీర్థయాత్రలకు వెళ్ళవలసిన అవసరం లేదు. సాయి యొక్క మధుర చరిత్రను, వారి సూత్రాన్ని భక్తిగా వినండి. భాగ్యవశాత్తు భీమారతి నదిలో గోనాయికి నామదేవు, భాగీరథి నదిలో ముత్యపు చిప్పలలో తమాలుకు కబీరు లభించారు. అట్లే శ్రీ సాయిబాబా 16 ఏళ్ల తరుణ వయస్సులో మొదట షిరిడీ గ్రామంలోని వేప చెట్టు కింద భక్తుల కొరకు ప్రకటమయ్యారు. అప్పటికే వారు బ్రహ్మజ్ఞాని. వారికి స్వప్నమందైన విషయ వాసనలు లేవు. వారు మాయను తరిమేశారు. ముక్తి వారి చరణాలలో విలీనమైపోయింది. వారు ఏ దేశంలో, ఏ పవిత్ర వంశంలో, ఏ తల్లిదండ్రుల గర్భాన జన్మించారో ఎవ్వరికీ తెలియదు. వారి పూర్వ చరిత్రను కూడా ఎవ్వరూ ఎరుగరు. వారి తల్లిదండ్రులు ఎవరు అని అడిగి అడిగి అంతా అలసిపోయారే కానీ వాని వివరాలు ఎవరికీ తెలియదు. వారి తల్లిదండ్రులను, ఆప్తులను, సకల సంసారాన్ని, జాతి మతాలను, ప్రపంచ వ్యవహారాలను త్యజించి ప్రజల హితార్థం షిరిడీలో ప్రకటమయ్యారు. షిరిడీలోని ఒక వృద్ధ నారి నానా చోపదార్ యొక్క తల్లి సాయిబాబా చరిత్రలోని విశేషాన్ని చెప్పింది. వారు ప్రథమంగా అత్యంత అందమైన బాలునిగా వేప చెట్టు కింద స్థిరాసనంలో కనిపించారు. ఆ బాలుని సుందర రూపం చూచి ప్రజలు అత్యంత ఆశ్చర్యపడ్డారు. కోమలమైన చిన్న వయస్సులో ఎండను, చలిని సమానంగా సహించగల కఠిన తపస్సులో ఉన్నారు. వారి బాల్య స్థితిని చూచి గ్రామస్తులంతా ఆశ్చర్యపోయారు. ఆ బాలుని దర్శనార్థం జనం ఎక్కడెక్కడి నుండో వచ్చేవారు. అతనికి పగలు ఎవరి సాంగత్యం లేదు, రాత్రి ఎవరి భయం లేదు. ఈ బాలమూర్తి ఎక్కడి నుండి వచ్చాడా అని అందరికీ ఆశ్చర్యం. అత్యంత ఆకర్షణీయమైన అతని రూపురేఖలు చూస్తుంటే
హృదయంలో ప్రేమ ఉప్పొంగేది. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్ శరత్ బాబూజీకి జై. అతనికి పగలు ఎవరి సాంగత్యం లేదు, రాత్రి ఎవరి భయం లేదు. ఈ బాలమూర్తి ఎక్కడి నుండి వచ్చాడా అని అందరికీ ఆశ్చర్యం. అత్యంత ఆకర్షణీయమైన అతని రూపురేఖలను చూస్తుంటే హృదయంలో ప్రేమ ఉప్పొంగేది. అహర్నిశలు వేప చెట్టు వద్దే గాని ఎవరి ఇల్లు వాకిలి ఎరుగడు. మనోహరమైన రూపంలో ఉన్న ఆ పసి బాలుడు పగలు రాత్రి ఆరు బయట ఎలా ఉండగలుగుతున్నాడా అని అందరికీ ఆశ్చర్యం. పైకి బాలుని వల్ల కనిపించినా అతని చర్యలు అందరికీ ఆశ్చర్యం కలిగించేలా గొప్పవారి కంటే కూడా గొప్పగా ఉండేది. అతడు మూర్తిభవించిన వైరాగ్యం యొక్క పూర్ణ అవతారం. ఒకరోజు ఒక విచిత్రం జరిగింది. ఇద్దరి ముగ్గురికి ఖండోబా ఆవేశమై వారు ఊగుతుంటే జనం వారిని ఇలా అడిగారు: దేవా ఖండోబా, ఇతడు ఏ భాగ్యవంతుల బిడ్డ? ఎక్కడి నుండి ఇక్కడికి వచ్చాడు? నువ్వైనా శోధించి తెలియజేయి అని ప్రశ్నించారు. ఖండోబా దేవుడు వెళ్ళి గుణపం తెచ్చి నేను చూపించిన స్థలంలో త్రవ్వండి, ఈ బాలుని వివరాలు తెలుస్తాయి అని చెప్పాడు. అప్పుడు ఆ గ్రామ శివారులలో వేప చెట్టు క్రింద గుణపంతో త్రవ్వగా అక్కడ ఇటుకలు కనిపించాయి. ఆ ఇటుకల వరసను తొలగించాక తిరుగలి కింద భాగం కనిపించింది. దానిని ప్రక్కకు జరపగా ఒక సొరంగం, దాని లోపల వెలుగుతున్న 4 ప్రమిదలు కనిపించాయి. సున్నం గుచ్చతో నిర్మించిన ఆ భూగృహంలో గోముఖం, పీట, అందమైన మాలలు ఉన్నాయి. ఈ స్థలంలో ఈ బాలుడు 12 సంవత్సరాలు తపస్సు చేశాడని ఖండోబా దేవుడు చెప్పాడు. జనమంతా ఆశ్చర్యపోయి ఆ బాలుని గుచ్చి ప్రశ్నించారు. కానీ ఆ బాలుడు సంబంధం లేని కథలే చెప్పాడు. ఇది మా గురువు యొక్క స్థానం, అతి పవిత్రమైన నా ప్రదేశం. నా మాట విని దీనిని ఇట్లే భద్రపరచండి అని చెప్పాడు. అలా బాబా చెప్పిన దాన్ని వారు విన్నారు. బాబా సంబంధం లేని కథను చెప్పారు అని నా నాలుక ఎలా అంటుంది? నాకు ఆశ్చర్యం కలిగింది. బాబా విషయంలో ఇలాంటి అవగాహన ఏమిటి? కానీ ఇప్పుడు నాకు అర్థమైంది, అది వినోదమై ఉంటుంది అని. మొదటి నుండి బాబా వినోద ప్రియులు. ఈ భూగృహం వారి ఆలయమే అయి ఉండవచ్చు. అయినా గురువుదని చెప్పితే పోయేది ఏముంది? తన మహత్యం ఏం తగ్గిపోతుంది అని అలా చెప్పి ఉంటారు. తరువాత బాబా ఆజ్ఞానుసారం అది బాబా గురుస్థానమని మునుపటి వలనే ఇటుకలను పేర్చి ఆ భూగృహాన్ని, స్వరంగాన్ని మూసివేశారు. బాబాకు అశ్వత్థ, ఔదంబర వృక్షాల వల్ల ఆ వేప చెట్టుపై అత్యంత ప్రీతి, అత్యంత గౌరవం కూడాను. మహాసపతి మొదలైన షిరిడీ గ్రామంలోని వృద్ధులు బాబా యొక్క గురువుగారి సమాధి స్థానమని అక్కడ వందనం చేసేవారు. ఆ సమాధి సన్నిధిలో బాబా 12 సంవత్సరాలు మౌనంగా తపస్సు చేశారు అన్న వార్త ప్రజలలో ప్రసిద్ధి చెందింది. ఇక్కడ వేప చెట్టుతో సహా సమాధికి నలువైపులా ఉన్న స్థలాన్ని బాబా భక్తుడు సాటే కొని భవనాన్ని నిర్మించాడు. ఈ భవనం ఒక్కటే వచ్చిపోయే యాత్రికులకు అక్కడ ఉన్న వసతి గృహం. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథని శరత్ బాబూజీ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. సాటే వేప చెట్టు చుట్టూ అరుగు దక్షిణోత్తరంగా భవనాన్ని నిర్మించాడు. ఉత్తరాన మెట్లు కట్టుతుండగా ఈ గృహం కనిపించింది. మెట్ల కింద దక్షిణాభిముఖాన ఒక చక్కటి గూడు ఉంది. దాని ఎదుట అరుగు మీద భక్తులు ఉత్తరాభిముఖంగా కూర్చుంటారు. గురువారాలు, శుక్రవారాలు సూర్యుడు అస్తమించే సమయంలో అక్కడ అలికి శుభ్రం చేసి సాంబ్రాణి ధూపం వేస్తే శ్రీహరి సుఖాలను ప్రసాదిస్తాడు. ఇది నిజమైన అతిశయోక్తి కాదు కదా అని శ్రోతల మనసులలో సంశయం కలుగుతుంది. ఇవి సాయి నోటి నుండి వచ్చిన మాటలు. ఇవి నా చెవులతో విన్న మాటలు. ఇవి నేను కల్పించినవి కావు. అందుచేత అనుమాత్రమైనా సందేహించకండి. ఈ మాటలను ప్రత్యక్షంగా విన్నవారు ఈనాటికి ఉన్నారు. తరువాత దీక్షిత్ భవనం నిర్మాణమైంది.
దాని వలన భక్తులు బస చేయటానికి ప్రశస్తమైన సదుపాయం కలిగింది. తరువాత అతి తక్కువ వ్యవధిలోనే అక్కడ ఒక రాతి భవనం కూడా నిర్మాణమైంది. భక్తి శ్రద్ధలు మూర్తీభవించినట్లుగా దీక్షిత్ మొదటి నుండి పుణ్యకార్యాలలో కీర్తి గడించినవాడు. ఇంగ్లాండ్కు ప్రయాణమై వెళ్ళినప్పుడు అక్కడ పరమార్థిక బీజం నాటుకున్నాడు. దీనిని విన్న శ్రోతలకు సంశయం కలగటం సహజం. మధుర, కాశీ, ద్వారకా వంటి పుణ్యక్షేత్రాలు కాక ధర్మభాషమైన ఆంగ్లేయుల భూమి పరమార్థదాయకం ఎలా అయింది అని శ్రోతలకు సంశయం కలగటం సహజం. దాన్ని పోగొట్టుకుంటే కౌతుకం కలుగుతుంది. ఇక్కడ కొంచెం విషయం మారుతుంది. అందరూ క్షమించాలి. కాశీ, ప్రయోగ, బదరి, కేదార్, మధుర, బృందావనం, ద్వారక మొదలగు యాత్రలు చేసిన పుణ్యం దీక్షితుకు ముందే ఉంది. అంతేకాక తల్లిదండ్రుల పుణ్యం వలన అమితమైన భాగ్యం కొద్దీ పూర్వార్జిత పుణ్యఫలం కారణంగా సాయి దర్శనం కలిగింది. ఈ దర్శనానికి మొదటి కారణం ప్రారబ్ధం వలన కలిగిన కుంటితనం. ఇంగ్లాండ్లో ఉండగా కాలు జారి పడ్డాడు. శ్రీ సచిదానంద సద్గురు ఇది పైకి అశుభం వలె అనిపించినా నిజానికి పరిణామం శుభప్రదమైనది. అలా గురువు సన్నిధికి చేరుకోగల యోగం సంభవించి దానివలన పుణ్యకర్మల ఫలితంగా దుర్లభమైన సాయి యొక్క సాన్నిధ్యం లభించింది. నానా చంద్రకర్తో కలవటంతో సాయిబాబా కీర్తి చెవుల్లో పడింది. అతనితో నానా చంద్రకర్, సాయి దర్శనంలోని విశిష్టతను చూడు, నీ కుంటితనం వెంటనే పోతుంది అని చెప్పారు. కానీ దీక్షిత్ తన కాలి కుంటితనాన్ని ఒక లోపంగా భావించలేదు. మనసులోని నిజమైన కుంటితనాన్ని పోగొట్టమని సాయిబాబాను కోరాడు. చర్మం, ఎముకలు, రక్తమాంసాలు సముదాయకమైన ఈ మానవ శరీరం ప్రపంచంలో క్షణభంగురం. కాలి కుంటితనం ఉంటే ఏ నష్టం? 1909 నవంబర్ 2వ తారీఖున దీక్షితుకు మొదటిసారిగా పుణ్యఫలమైన సాయినాథుని దర్శనం లభించింది. తర్వాత అదే సంవత్సరం అతను డిసెంబర్ నెలలో మరలా శ్రీ సాయి పునర్దర్శనానికి షిరిడీ వెళ్ళారు. అప్పుడు అతని మనసులో అక్కడే ఉండిపోవాలని కోరిక కలిగింది. షేర్లు అమ్మి యాత్రిక సదుపాయానికి ఒక రేకుల షెడ్డును కట్టించాలని అతను ముందు అనిపించింది. కానీ తర్వాత ఒక భవనం నిర్మించాలని నిశ్చయించుకున్నాడు. తర్వాత సంవత్సరం ఒక శుభముహూర్తాన రాళ్లతో పునాది వేశారు. డిసెంబర్ 9వ తారీఖున బాబా అనుమతి తీసుకొని అదే సుముహూర్తానికి పునాది పని చేశారు. ఆహ్వానించిన రాణి దీక్షితుని సోదరుడు కూడా ముందుగానే వచ్చి ఆ సుముహూర్తానికి అక్కడే ఉన్నారు. దాదాసాహెబ్ కపర్తే అంతకుముందే అక్కడ ఉన్నారు. ఇంటికి తిరిగి వెళ్ళడానికి బాబాను అనుమతి కోరడం అతనికి కష్టమయ్యింది. డిసెంబర్ 10వ తారీఖున కపర్తేకు ఇంటికి వెళ్ళడానికి, దీక్షిత్ భవనానికి పునాది వేయడానికి బాబా ఆజ్ఞ అయ్యింది. ఈ రోజు యొక్క మరో గొప్పతనం, ఈ రోజు నుండి చావడిలో పరమ భక్తి శ్రద్ధలతో సేజుహారతి ప్రారంభమైంది. తరువాత 1911వ సంవత్సరం శ్రీరామనవమి సుముహూర్తాన గృహప్రవేశం, శుభకార్యం విధి పురస్పరంగా జరిగింది. తర్వాత శ్రీమంతుడైన బుట్టి అమితమైన డప్పు వెచ్చించి భవనాన్ని నిర్మించారు. సాయిబాబా యొక్క శరీరం అక్కడ విశ్రమించడం వలన అతని ధనం సదుపాయమై సార్థకమయ్యింది. ఈ విధంగా ఒక్కటైనా లేని చోట 3 భవనాలు తయారయ్యాయి. మొదట సాటేగారి భవనమే అందరికీ చాలా ఉపయోగకరంగా ఉండేది. ఈ వాడలో మరో ఘనత, మొదట ఈ స్థలంలోనే బాబా స్వయంగా తమ స్వహస్తాలతో నిర్మించిన పువ్వుల తోట ఉండేది. ఈ తోటలో కూర్చిన చిన్న కథను తర్వాత అధ్యాయంలో వర్ణిస్తాను. హేమత్ పంత్ శ్రోతల సమేతంగా సాయి చరణాలయందు ఆపస్సమస్తకం ఉంచారు. వామన కుండలివ్వగా సాయి సముద్రులు బంజరు భూమిలో మొక్కలు నాటి నీరు పెట్టి తోటను తయారు చేశారు. తర్వాత గుప్తమయ్యారు. తర్వాత వారికి ఔరంగాబాద్ వద్ద చాండు పాటిల్ కలిశారు. అతని ఇంటి పెళ్లిలో బాబా మరలా షిరిడి వచ్చారు. అక్కడ దేవీదాస్ కలుసుకోవడం, జానకీదాస్తో స్నేహ సంబంధం, బాబా గంగాగిరి ఒకరినొకరు చూసుకోవడం, ఈ ముగ్గురు షిరిడిలో కలవడం, మొహముద్దీన్ కుస్తీ పట్టడం, బాబా మసీదులో నివసించడం, వారికి డేంగేపై ప్రీతి కలగడం, బాబా భక్తులు గమిగూడటం మొదలగు కథలు తర్వాత అధ్యాయంలో శ్రవణం చేయండి. ఇప్పుడు హేమత్ సాయికి అన్యన్మ శరణ్జొచ్చి సాష్టాంగ నమస్కారం చేస్తున్నారు. సస్యశ్రీ సంత సజ్జన ప్రేరితము
భక్త హేమత్ పంత్ విరచితము అయిన శ్రీ సాయి సమర్థ చరిత్రలో సాయి సమర్థ అవతారణ 4వ అధ్యాయం సంపూర్ణం. శ్రీ సద్గురు సాయి పాదార్పణమస్తు. శుభం భవతు. శ్రీ సత్యానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. సద్గురు శ్రీ సాయినాథ్ శరత్ బాబు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. సద్గురు శ్రీ సాయినాథ్ శరత్ బాబూజీ की जय. శ్రీ సాయి సచ్చరిత్ర 5వ అధ్యాయము. ఇప్పుడు పూర్వ కథానుసంధానం. బాబా షిరిడీలో గుప్తమై చాంద్ పాటిల్తో మరలా షిరిడీకి వచ్చిన కథను వినండి. బాబా స్వయంగా నీరు మోసి తోటను పెంచడం, గంగగిరాది సాధువుల సమ్మేళనం మొదలగు పావన కథలలోని విశేషాలను వినండి. కొంతకాలం వరకు గుప్తంగా ఉన్న రత్నం వలె బాబా మహమ్మదీయుల పెళ్లివారితో పాటు మరలా షిరిడీలో ప్రవేశించారు. వారి రాకకు ముందే దేవిదాసు అక్కడ ఉండేవాడు. తర్వాత జానకీదాసు, బైరాగి కూడా అక్కడ ఉండడానికి వచ్చాడు. ఇదంతా ఎలా సంభవించింది సవిస్తరంగా చెప్తాను. శ్రోతలు సావధానులై శ్రద్ధగా వినండి. ఔరంగాబాద్ జిల్లాలోని దూప్ అనే చిన్న గ్రామంలో చాంద్ పాటిల్ అనే మహమ్మదీయ భాగ్యశాలి ఉండేవాడు. అతడు ఔరంగాబాద్లో పర్యటిస్తుండగా అతని గుర్రం ఒకటి తప్పిపోయింది. 2 నెలలు దాని జాడ తెలియలేదు. ఇక ఏం లభిస్తుంది అని పాటిల్ పూర్తిగా నిరాశ చెందాడు. గుర్రం గురించి చాలా దుఃఖించాడు. గుర్రపు జీనును భుజాన వేసుకుని తిరుగుదారి పట్టాడు. ఔరంగాబాద్ నుండి 4.5 కోసుల దూరం ముందుకు వెళ్ళగా అక్కడ మామిడి చెట్టు కింద ఈ రత్నం కనిపించాడు. వారి తలపై టోపీ, శరీరం పైన కఫ్ని, చంకలో సటకా ఉన్నాయి. వారు పొగాకు నలిపి గొట్టంలో నింపి చిలుం తయారు చేశారు. అక్కడ ఆశ్చర్యకరమైన విచిత్రం జరిగింది. చాంద్ పాటిల్ దారిన వెళ్తుండగా ఆ ఫకీరు అతనిని పిలిచినట్లు విన్నాడు. ఒరే బాబు, నీడలో కూర్చుని చిలుం పీల్చి ముందుకు వెళ్ళు అని అన్నారు. ఆ ఫకీరు, ఈ జీను ఎక్కడిది అని ప్రశ్నించారు. ఇది తప్పిపోయిన నా గుర్రానిది అని పటేల్ చెప్పాడు. వెళ్ళి ఆ కాలువ దగ్గర వెతుకు అని ఫకీర్ చెప్పారు. వెంటనే అక్కడ గుర్రం దొరికింది. చాంద్ పాటిల్ ఆశ్చర్యపోయాడు. ఔలియా లభించారు. వీరి చర్యలకు అంతులేదు. వీరిని మానవులని అనలేం అని పాటిల్ మనసులో అనుకున్నాడు. తర్వాత అతడు గుర్రాన్ని తీసుకుని తిరిగి ఫకీర్ ఉన్న చోటికి వచ్చాడు. ఫకీర్ అతన్ని తన వద్ద కూర్చోబెట్టుకుని చింతాను చేతిలోకి తీసుకున్నాడు. అక్కడే మట్టిలో గుచ్చాడు. లోపలి నుండి మండుతున్న నిప్పును తీసుకుని చిలుంగొట్టంపై ఉంచి సట్కా తీసుకున్నాడు. ఆ సమీపంలో గుడ్డముక్క తడపడానికి నీరు ఎక్కడా లేదు. సటకా చేతిలోని తీసుకొని నేలపై కొట్టగా వెంటనే నీరు పైకి వచ్చింది. దానితో గుడ్డను తడిపి నీటిని పిండేసి చిలుంగొట్టానికి చుట్టాడు. తను పీల్చి పటేలుకు కూడా ఇచ్చాడు. పటేల్కు మతిపోయింది. నాతో వచ్చి మా గృహాన్ని పావనం చేయండి ప్రార్థించాడు. లీలా విగ్రహదారులైన బాబా పటేల్ను అనుగ్రహించారు. ఆ మరునాడు పటేల్ గ్రామానికి వెళ్ళి అతని ఇంట కొంతకాలం బస చేసి తరువాత షిరిడీకి మరలి వచ్చారు. ఈ చాంద్ పాటిల్ దూప్ గ్రామానికి అధికారి. అతని భార్య యొక్క మేనల్లుని షిరిడీలో సంబంధం కుదిరింది. యుక్త వయసు రావడం వలన చాంద్ బాయ్ పాటిల్ భార్య మేనల్లునికి షిరిడీలోని వధువుతో లగ్నం నిశ్చయమైంది. గుర్రపు బండ్లు వెంట పెండ్లివారు షిరిడీకి బయలుదేరారు. చాంద్ బాయ్ పైన ప్రేమతో బాబా కూడా పెళ్లివారిలో కలిశారు. లగ్నం అయిపోయింది. పెళ్లివారు వెనక్కి వెళ్ళిపోయారు. కానీ బాబా ఒక్కరే షిరిడీలో ఉండిపోయారు. ఉండటం అక్కడే ఉండిపోయారు. అలా షిరిడీ భాగ్యం ఉదయించింది. సాయి సనాతనులు అవినాశి. వారు హిందువు కాదు, ముసల్మాను కాదు. జాతి మతాలు కులగోత్రాలు లేని రూపం. ఆత్మజ్ఞానం వారి స్వరూపం. సాయి సాయి అని ప్రజలు అంటారు. అయితే అది వారి పేరా? రండి సాయి అని వారిని బహుమాన పురస్సరంగా సంబోధించినదే అది. ఖండోబా దేవాలయం వద్ద మహల్సాపతి పొలంలో
పెళ్లివారితో మొదట బాబా దిగిన రోజే ఆ పేరు వచ్చింది. అది మొదట మహస్సాపతికి చెందిన పొలం. తర్వాత అది అమీన్ బాయి అయింది. పెళ్లివారు ఇక్కడే మర్రి వృక్షం కింద దిగారు. ఖండోబా దేవాలయ ప్రాంగణంలో బళ్ళనన్నింటినీ పొలంలో విప్పగా అక్కడ పెళ్లివారితో పాటు బాబా కూడా దిగారు. ఈ బాల ఫకీరు బండి నుండి దిగగానే మొట్టమొదట మహల్సాపతి దృష్టిలో పడగా రండి సాయి అని వారి ఎదుటకు వెళ్ళాడు. అప్పటి నుండి వారికి ఆ పేరు ఉండిపోయింది. అలా అప్పటి నుండి జనులు వారిని సాయి సాయి అని పిలవడం మొదలుపెట్టారు. వారికి నామకరణం అలా జరిగింది. అక్కడ వారు చిల్లుం త్రాగారు, మసీదులో ఉండసాగారు. దేవీదాసు సహవాసంతో షిరిడీలో ఆనందంగా ఉన్నారు. ఒకప్పుడు చావడిలో కూర్చునేవారు, మరొకప్పుడు దేవీదాసు సాంగత్యంలో, మరొకప్పుడు మారుతి దేవాలయంలోనూ స్వేచ్ఛగా ఉండేవారు. ఈ దేవీదాసు షిరిడి గ్రామంలో బాబా కంటే ముందుగానే వచ్చి ఉన్నారు. ఆ తర్వాత షిరిడీకి మహానుభావుడైన జానకీదాసు గోసావి వచ్చాడు. ఈ జానకీదాసు వద్దకు సాయి మహారాజు వెళ్ళి మాట్లాడుకుంటూ కూర్చునేవారు, లేదా సాయి మహారాజు ఉన్న చోటికి జానకీదాసు వచ్చి కూర్చునేవాడు. ఆ ఉయ్యలలో చాలా ప్రేమ ఉండేది. వారు నిత్యం నియమంగా సమావేశమయ్యేవారు. అలా వారి సమాగమం అందరికీ పరమానందంగా ఉండేది. అట్లే మరో ప్రసిద్ధి చెందిన వైష్ణవ భక్తుడు గృహస్థు పునతాంబే నివాసి గంగగిరి షిరిడీకి తరచూ వచ్చేవాడు. సాయి 2 చేతులతోనూ మట్టి కుండను పట్టుకుని బావి నుంచి నీరు మోసుకొని రావడం చూసి మొదట గంగగిరి ఆశ్చర్యపోయాడు. అలా సాయిని ముఖాముఖి చూసి ఈ అమూల్య రత్నాన్ని పొందిన షిరిడీ ప్రజలు భాగ్యవంతులు, వారు ధన్యులు అని స్పష్టంగా చెప్పాడు. ఈరోజు ఇతడు భుజాన నీరు మోస్తున్నాడు, కానీ ఇతడు సామాన్యుడు కాదు. ఈ క్షేత్రం యొక్క పుణ్యం ఏదో ఉండబట్టే ఈ స్థలంలో లభ్యమయ్యాడు అని చెప్పాడు. అలాగే ఆనందనాథ్ అనే పేరుతో ప్రఖ్యాతి చెందిన మరొక సాధువు కూడా సాయి అద్భుతమైన కృత్యాలు చేస్తారని భవిష్యాన్ని తెలియచేశాడు. బాగా ప్రసిద్ధి చెందిన అతడు యవలా గ్రామంలో మఠాన్ని స్థాపించాడు. ఒకసారి కొంతమంది షిరిడి వాస్తవ్యుల వెంట షిరిడి వచ్చారు. ఆనందనాథ్ అకల్కోట్ మహారాజ్ శిష్యుడు. సాయిని చూచి ఇతడు ప్రత్యక్ష వజ్రం, ఈరోజు ఇక్కడ పెంటకుప్ప మీద ఉన్న ఇతడు రాయి కాదు రత్నం అని ఆనందనాథ్ పలికిన మాటలు బాబా యొక్క కౌమార అవస్థలో చెప్పినవి. ఈ నా మాటలను గుర్తుంచుకోండి, ఇవి మీకు తర్వాత గుర్తుకు వస్తాయి అని భవిష్యాన్ని చెప్పి అతడు యవలాకు వెళ్ళిపోయాడు. తరుణ వయస్సులో సాయి తల వెంట్రుకలను పెంచుకునేవారు. ఎప్పుడూ ముండనం చేసుకునేవారు కాదు. పహిల్వాన్ వలె దుస్తులను ధరించేవారు. రహతాకు వెళ్ళినప్పుడు బంతి మరియు జువ్వి మొక్కలను తెచ్చి బంజరు భూమిలో స్వహస్తాలతో నాటి వానికి నియమంగా నీరు కూడా పోసేవారు. వారి భక్తుడు వామన్ తాత్య ప్రతిరోజు వారి కోసం 2 పచ్చి కుండలను ఇవ్వగా బాబా తమ చేతులతో నీరు పోసేవారు. ఆ కుండలతో బావి నుండి నీరు తమ భుజంపై మోసుకొని వచ్చి మొక్కలకి పోసి సూర్యుడు అస్తమించాక కుండలు తీసుకొని వెళ్ళి వేప చెట్టు క్రింద ఉంచేవారు. అవి పచ్చివి అవడం చేత క్రింద పెట్టిన వెంటనే అక్కడికక్కడే పగిలిపోయేవి. మరునాడు తాత్య మరో 2 కొత్త కుండలను ఇచ్చేవారు. కాలిన కుండ కొన్నాళ్ల పాటు నిలువ ఉంటుంది, కానీ బాబాకు పచ్చివే కావాలి. కుమ్మరివానికి శ్రమ లేకుండా కాలని కుండలనే తీసుకొని వాని విలువను ముందుగానే చెల్లించేవారు. ఈ విధంగా 3 సంవత్సరాలు శ్రమపడగా ఎందుకు పనికిరాని ఆ స్థలంలో ఉద్యానవనం తయారైంది. ఆ స్థలానికి మంచి యోగం పట్టింది. ఇప్పుడు ప్రజలు ఆ భవనాన్ని ఉపయోగించుకుంటున్నారు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్ మిషన్ బాబూజీ కీ జై.
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। जाना तुमने जगत पसार, सब ही झूठ जमाना। जाना तुमने जगत पसार, सब ही झूठ जमाना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। मैं अंधा हूँ बंदा आपका, मुझसे पथ दिखलाना। मैं अंधा हूँ बंदा आपका, मुझसे पथ दिखलाना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। दास गणों कहे अब क्या बोलूं, थक गई मेरी रसना। दास गणों कहे अब क्या बोलूं, थक गई मेरी रसना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप बाई। रहमो नजर करो, मैं अंधा हूँ बंदा तुम्हारा। मैं अंधा हूँ बंदा तुम्हारा। मैं ना जानू, मैं ना जानू, मैं ना जानू अल्लाह इलाही। रहमो नजर करो, रहमो नजर करो अब मोरे साई। तुम बिना नहीं मुझे माँ बाप बाई। रहमो नजर करो, काली जमाना मैंने गमाया। काली जमाना मैंने गमाया। साथी आखिर का, साथी आखिर का, साथी आखिर का तुम बिना कोई। रहमो नजर करो, रहमो नजर करो अब मोरे साई। तुम बिना नहीं मुझे माँ बाप बाई। रहमो नजर करो, अपने मस्जिद का झाड़ू गणो है। अपने मस्जिद का झाड़ू गणो है। मालिक हमारे, मालिक हमारे, मालिक हमारे तुम बाबा साई। रहमो नजर करो, रहमो नजर करो अब मोरे साई। तुम बिना नहीं मुझे माँ बाप बाई। रहमो नजर करो। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय।
సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీకి జై. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। Sai Baba, Sai Baba.
సాయి